GGE A9 OSOCO. Only admins can send messages. రమణ మహర్షి ఉండే కాలములో విదేశీయులు 5-6 నెలలు సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేసి తిరువన్నామలైలో ఉన్న మహర్షి సన్నిధికి వచ్చేవారు. https://youtube.be/m4ndr-15s సి సమానము 3F9SFRC73OHFSMUC. ఆ ప్రయాణం ఎంతో కఠినంగా ఉండేది. ఆ విషయానికి గురించి మహర్షి చర్చిస్తా, భారతీయులు కన్నా విదేశీయులకు పట్టుదల, శ్రద్ధ ఎక్కువ. కానీ వాళ్ళకు ఆధ్యాత్మిక జ్ఞానం తెలియదు. మహనీయులు లభించరు. వాణ్ణి తెలుసుకుంటే వదలరు అన్నారు. విదేశీయులు సముద్ర గర్భంలో అన్వేషించడానికి వెళ్తారు. అంతరిక్షంలో పరిశోధించడానికి వెళ్తారు. ఏదైనా కనుగొనడానికి, తయారు చేయడానికి ముందు ఉంటారు. ఇంకా మన భారతీయులకు ఆధ్యాత్మికంగా అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కలియుగంలో విదేశాలలో మహనీయులు ఒకరో, ఇద్దరో ఉంటే, అదే మన భారతదేశంలో అంతకు మించిన శక్తిగలవారు ఉన్నారు మరియు ఎందరో మహనీయులు వచ్చారు. కానీ మన వాళ్ళకు తెలుసుకునే దాంట్లో ఉన్న, చెప్పే దాంట్లో ఉన్న శ్రద్ధ, దాన్ని పొందదాంట్లో తక్కువ. అందుకే మహర్షి విదేశీయులకు పట్టుదల ఎక్కువ అని చెప్పారు. మరొక సందర్భంలో మరొక విషయంలో మహర్షి సన్నిధిలో ఒకటి జరిగింది. అక్కడ విదేశీయునితో పాటు మన భక్తులు, సాధకులు కూడా ఉన్నారు. ఒక భక్తుడు మహర్షికి విదేశీయుని చూపిస్తూ అతనికి అంత శ్రద్ధ, జ్ఞాన పరిపక్వత అప్పుడే ఎలా లభించింది భగవాన్ అని అడుగుతారు. దానికి మహర్షి ఏమి జవాబు ఇస్తారంటే, అతను గత జన్మలో భారతీయుడు సాధనను, ఆధ్యాత్మికంగా తెలుసుకొని ఉన్నారు. దానితో పాటు విదేశాలకు వెళ్ళాలి, బాగా సంపాదించాలి, బాగుండాలనే కోరికనే వాసన కూడా హృదయంలో దాగి ఉన్నది. ఇతను చనిపోయిన తర్వాత ఆ ఆత్మ విదేశాలకు చేరి అక్కడ శరీరం ధరించి, పుట్టి విదేశీయుడు అయినాడు. గత జన్మలో మిగిలినపోయిన సాధన, ఆధ్యాత్మికత ఉన్నందువలన అది మరలా అతన్ని భారతదేశానికి చేర్చింది అన్నారు. అందుకే కలియుగం వచ్చేది. కోరికలతో ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడి విదేశీయులు భారత్లో జన్మించడానికి. ప్రపంచము లోనివారికి ముక్తి, జన్మ లేకుండా చేసుకోవాలన్న దారి చూపించేది మన భారతదేశమే మార్గం, గమ్యం. ఎన్నో వాసనలనే కోరికలు, వాటి కోసం అంతము లేని జన్మలు. ఒక్కో కోరికకు కావాల్సిన పుణ్యం ఏ జన్మలో సమకూరుతూనే ఆ కోరిక నెరవేరుతుంది. అందుకే ప్రతి జన్మలో చేసిన పుణ్యాన్ని మరుజన్మలో కోరికల కోసం కోల్పోతున్నాము. ఒక్కో కోరికకు మధ్యలో 5 నుండి 8 జన్మలు పడుతుంది. పెద్ద కోరికలు అవుతే 10 నుండి 20 జన్మలపైన పడుతుంది. ఒక్క వాసన గాని ఒక్క కర్మ గాని మిగిలి ఉన్నా, మనం మరలా జన్మకు రావాల్సిందే. అలా ఎన్నో జన్మల నుండి వచ్చే వాసనలు, కర్మలతో జీవితం ముడిపడి ఉంటుంది. రెండు ఓకాస్ యాడ్స్. 3 కిగ్గుటాఫర్ 8 యాడ్స్. ఓసోహోసోస్ ఓ8 ఈసెస్. Only admins can send messages. సూర్య ముఖం సుదర్శన చక్రం, దీని పుట్టుకను గురించి 3 కథలున్నాయి. https://youtube.be/m4ndr-15s సి సమానము 3F9SFRC73OHFSMUC. నక్షత్రం గుర్తు దిగువ పంక్తి కొమ్ములు సూచించే గుర్తు ఓన్.
1. సూర్యభగవానుడు విశ్వకర్మపుత్రిక అయిన సంజ్ఞను పరిణయమాడతాడు. సూర్యతేజాన్ని భరించలేనని సంజ్ఞ తన తండ్రి విశ్వకర్మతో చెబుతుంది. అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం ద్వారా సూర్యతేజస్సును తగ్గిస్తాడు. యంత్రంలో సూర్యుని పెట్టి త్రిప్పిన సందర్భాన రాలిన రజను వల్ల విశ్వకర్మ చక్రాన్ని తయారు చేస్తాడు. ఇది విష్ణువుకు ఇవ్వబడుతుంది. 2. ఇంద్రుడు వర్షాన్ని వర్షించడం వల్ల ఖాండవ దహనాన్ని అడ్డుకుంటాడు. ఆ సందర్భాన సుదర్శనాన్ని, గాంధీవాన్ని కృష్ణార్జులకు అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. అందువల్ల సుదర్శనానికి అగ్నేయం అని కూడా పేరు. ఖాండవ దహనం పూర్తయ్యాక ఈ ఆయుధాలు తిరిగి అగ్నికి ఇవ్వబడతాయని కూడా ఒకచోట వ్రాయబడింది. 3. సుదర్శనాయుధాన్ని శివుడు కృష్ణునికి ఇచ్చినట్లు కూడా మహాభారతంలో ఉంది. నీటిలో నివసించే ఒకానొక దైత్యుని సంహరించేందుకు గాను చక్రాన్ని శివుడు విష్ణువుకు ఇస్తాడు. దానిని శివుడు సుదర్శన చక్రం అని పిలుస్తాడు. సుదర్శనానికి సంబంధించి వివిధ పురాణాలలో చాలా గాథలున్నాయి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్ట సంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు పురాణగాథల వల్ల తెలుస్తోంది. సుదర్శన శక్తి అద్భుతమైంది. ఇది శత్రువులను అగ్నిలో దహిస్తుంది. శత్రు సంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు అది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రు సంహారం చేసి తిరిగి భగవానుని చేరుకుంటుంది. మహాభారతం ఆదిపర్వం 16వ అధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గురించిన వర్ణన ఉంది. శ్రీవైష్ణవ సంప్రదాయం వారు సుదర్శనాన్ని చక్రతాల్వార్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపు నాడు జరిగే చక్రస్నానం, అవబూఢ స్నానం చక్రతాల్వార్ కే చేస్తారు. నిగమాంత మహాదేశికుల వారు సుదర్శనం గొప్పతనాన్ని చాటి చెప్పారు. తమిళనాడు, చెంగల్పట్టు జిల్లాలోని తిరుపుల్కుషి గ్రామంలో ఒకానొకప్పుడు ప్రజలు తీవ్ర జ్వరంతో బాధపడుతుంటారు. ఆ సందర్భాన నిగమాత దేశికుల వారు సుదర్శనాన్ని ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తారు. తను రచించిన రమణీయమైన సుదర్శనాష్టకాన్ని పఠిస్తారు. అప్పుడు ఆ గ్రామస్తులు జ్వరపీడ నివృత్తులై ఆరోగ్యవంతులవుతారు. చక్రతాల్వార్లు సర్వకాల సర్వావస్థలయందు కూడా భగవానుని సన్నిధానంలోనే ఉంటారు. పెరుమాళ్లు హిరణ్యాక్షుని సంహరించిన సందర్భంలో చక్రతాల్వార్లు వరహాస్వామివారి కోడల రూపంలో ఉన్నారని విశ్వసించబడుతోంది. హిరణ్యాక్షుని చీల్చిన నరసింహుని 10 వేళ్లకు ఉండే నఖాల రూపంలో సుదర్శనుడు ఉన్నాడంటారు. పరశురామావతారంలో సుదర్శనం పరశువుగా మారినట్లు చెప్తారు. రామావతారంలో సుదర్శనం ఒక జ్యోతి ఆకారంలో రాముని అంటిపెట్టుకొని ఉండేదట. రాముని విల్లు అంబులుగా సుదర్శనం అవతరించిందని కూడా చెప్తారు. వామనావతారంలో సైతం సుదర్శనం పెరుమాళ్లకు సహాయంగా ఉందంటారు. దీని ఆధారంగా పెరియాళ్వార్లు రచించిన ఓ పాసురంలో కమండలం ద్వారా నీరు రాకుండా తేనెటీగ రూపంలో అడ్డుడిన శుక్రుని సుదర్శనుడు దర్భరూపంలో ఉండి తొలగించినట్లు చెప్పబడింది. ఒకానొక సందర్భాన శివపార్వతులు కైలాసంలో రత్న సింహాసనాసీనులై ఉంటారు. పార్వతి ఏ మంత్రాన్ని జపిస్తే కార్యసిద్ధి కలుగుతుందని శివుని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమశివుడు పార్వతికి ప్రేమతో సుదర్శన మహామంత్రానికి అంతటి శక్తిని కలిగి ఉందని తెలియజేస్తాడు. సుదర్శనం మహావిష్ణువునకు ఆయుధం కాగా సుదర్శనానికి 16 ఆయుధాలు ఉండటం విశేషం. నిగమాంత దేశికుల వారు సుదర్శనాయుధ స్తోత్రాలను ఆ 16 ఆయుధాలను అభివర్ణించారు. ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల సర్వ భయాలు తొలగిపోతాయని నమ్మకం. సుదర్శనం ధరించే 16 ఆయుధాల వివరాలు. కుడివైపు పైనుంచి వరుసగా చక్ర, పరశు, కుంట, దండ, అంకుశ,
అగ్ని, నిస్త్రింస, శక్తి, కాగా వామహస్తాలలో పైనుంచి క్రమంగా పాంచజన్య, సార్జగ, పాస, శీర, వజ్రగద, ముసల, త్రిశూల ఆయుధాలు. శత్రు సంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శనాయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి. గజేంద్ర మోక్షంలో మకర సంహారం, శిశుపాల వధ, జయద్రథ సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం, అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం, పాండ్రక వాసుదేవ సంహారం మొదలైన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది. ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి. తమిళనాడు, ట్రిప్లికేన్, తిరువలిక్కేని, చెన్నైలోని పార్థసారథి స్వామి వారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ సందర్భాన వరదరాజ పెరుమాళ్లు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికి బ్రహ్మోత్సవాల సందర్భాన ప్రదర్శితమవుతుంది. కూరనారాయణ జీయర్ స్వామి వారు ఓ గొప్ప సుదర్శన భక్తుడు. వారు ప్రసిద్ధమైన సుదర్శన శతకాన్ని సంస్కృతంలో రచించారు. శ్రీరంగంలో తిరువాయుమొழிని పాడే ఓ వ్యక్తి ఒకానొకప్పుడు కంఠమాల అనే జబ్బుతో చాలా బాధపడుతుంటాడు. ఆయన సుదర్శనాల్వారును అతడి జబ్బును నయం చేయమని ప్రార్థిస్తారు. ఆ సందర్భాననే కూరనారాయణ స్వామి వారు సుదర్శన శతకాన్ని రచించాడని చెబుతారు. శ్రీనాథ కవి సార్వభౌముడు భీమేశ్వర పురాణంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించారు. నరకాసుర సంహార సందర్భాన నరకుని చేతులు సుదర్శనం బంధిస్తుంది. బాణాసుర వధలో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. తిరువళ్ళమూడిలోని 4:1-8 పాసురంలో పెరియాళ్వారు జయద్రథ సంహారంలో సుదర్శన పాత్రను అభివర్ణించారు. కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి. తిరుకోవళ్ళూరు, తిరుమహీంద్రపురం, తిరుకురంగల్, కుంభకోణం, కండియార్, శ్రీవిల్లిపుత్తూర్, వానమామలై, ఆళ్వార్ తిరునగరి, తిరుకురువన్నుడి, శ్రీరంగము, వరదరాజ పెరుమాళ్ కోయిల్, కాంచీపురం తిరుమగూర్లలోని దేవస్థానాలలో సుదర్శన సన్నిధులు ఉన్నాయి. చక్రం ప్రగతికి చిహ్నం, ప్రగతికి సాధనం. ప్రపంచం సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు. ఈ విషయాన్ని ఈనాడో మన పూర్వులు గ్రహించారు. వారు తతశ్చక్రమయం సర్వం జగత్ స్థావర గంధమం అని తెలియచేశారు. సర్వ ప్రపంచమంతా చక్రమయమే. అట్టి చక్రం మహావిష్ణు స్వరూపం. ఈ అంశాన్ని కూడా మన పెద్దలు ఇలా తెలిపారు. చక్రాంబోజే సమాసీనం, చక్రాధ్యాయుధ ధారిణం, చక్రరూపం మహావిష్ణు, చక్రమంత్రేణ చింతయేత్. సాలభ్య చూడామణి స్తోత్రం. సుదర్శన వాగ్మూలయం చాలా ఉంది. అయితే అది చెల్లాచెదురుగా మరుగున ఉంది. నేనున్నా కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు. వారి దగ్గర సుదర్శన వాగ్మూలయం లభిస్తుంది. తెలియవచ్చినంతలో సుదర్శన వాగ్మూలయాన్ని నామమాత్రంగా ప్రస్తావించుకుందాం. సుదర్శనవాద అనే గ్రంథాన్ని వేదాంతదేశిక విహారసభ, పరకాల మఠం, మైసూరు వారు ప్రచురించారు. చెన్నైలోని అడయార్ లైబ్రరీ 2 గ్రంథలిపిలో సుదర్శన మీమాంస అనే బృహత్ గ్రంథం ఉంది. సుదర్శనోపాసకులైన కూరనారాయణ జీయరు స్వామివారు సుదర్శన శతకాన్ని 101 వృద్ధివృత్తాలలో సంస్కృతంలో రచించారు. ఈ శతకంలో సుదర్శన జ్వాల 24, నేమి 14, ఆర్ 12, నాభి 11, అక్షం 13, పురుష 26 మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. బీజక్షర సంపుటితమైన ఈ స్తోత్రశతకానికి సంస్కృతాంధ్రాలలో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉభయ వేదాంత సభ వారు శ్రీసుదర్శన శతకాన్ని వెలువరించారు.
దానితో పాటు కొన్ని సుదర్శన స్తోత్రాలు కూడా చేర్చారు. వేదాంత దేశికుల వారు కూడా ఒక సుదర్శన శతకం రచించినట్లు తెలుస్తుంది. దానికి కూడా వ్యాఖ్య రచించబడిందట. దానిని ఖగేంద్రాచార్య గారి సంపాదకత్వాన హజారిమల్ సోమాని స్మారక ట్రస్ట్, బొంబాయివా. రీడ్ మోర్. జేపుల్వాస్ మరియు ఊజోస్. ఎసావ్, హో 3 సో ఎస్ 3. కే. ఓన్లీ అడ్వాన్స్ కెన్ సెండ్ మెసేజెస్. సూర్య ముఖం సుదర్శన చక్రం, దీని పుట్టుకను గురించి 3 కథలున్నాయి. https://youtube.be/m4ndr15s సి సమానము 3f9sfrc73ohfsnuc. నక్షత్రం గుర్తు దిగువ పంక్తి కొమ్ములు సూచించే గుర్తు ఓన్. 1. సూర్యభగవానుడు విశ్వకర్మపుత్రిక అయిన సంజ్ఞను పరిణయమాడతాడు. సూర్యతేజాన్ని భరించలేనని సంజ్ఞ తన తండ్రి విశ్వకర్మతో చెబుతుంది. అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం ద్వారా సూర్యతేజస్సును తగ్గిస్తాడు. యంత్రంలో సూర్యుని పెట్టి త్రిప్పిన సందర్భాన రాలిన రజను వల్ల విశ్వకర్మ చక్రాన్ని తయారు చేస్తాడు. ఇది విష్ణువుకు ఇవ్వబడుతుంది. 2. ఇంద్రుడు వర్షాన్ని వర్షించడం వల్ల ఖాండవ దహనాన్ని అడ్డుకుంటాడు. ఆ సందర్భాన సుదర్శనాన్ని, గాంధీవాన్ని కృష్ణార్జులకు అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. అందువల్ల సుదర్శనానికి అగ్నేయం అని కూడా పేరు. ఖాండవ దహనం పూర్తయ్యాక ఈ ఆయుధాలు తిరిగి అగ్నికి ఇవ్వబడతాయని కూడా ఒకచోట వ్రాయబడింది. 3. సుదర్శనాయుధాన్ని శివుడు కృష్ణునికి ఇచ్చినట్లు కూడా మహాభారతంలో ఉంది. నీటిలో నివసించే ఒకానొక దైత్యుని సంహరించేందుకు గాను చక్రాన్ని శివుడు విష్ణువుకు ఇస్తాడు. దానిని శివుడు సుదర్శన చక్రం అని పిలుస్తాడు. సుదర్శనానికి సంబంధించి వివిధ పురాణాలలో చాలా గాథలున్నాయి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్ట సంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు పురాణగాథల వల్ల తెలుస్తోంది. సుదర్శన శక్తి అద్భుతమైంది. ఇది శత్రువులను అగ్నివలె దహిస్తుంది. శత్రు సంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు అది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రు సంహారం చేసి తిరిగి భగవానుని చేరుకుంటుంది. మహాభారతం ఆదిపర్వం 16వ అధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గురించిన వర్ణన ఉంది. శ్రీవైష్ణవ సంప్రదాయం వారు సుదర్శనాన్ని చక్రతాల్వార్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపు నాడు జరిగే చక్రస్నానం, అవబోధ స్నానం చక్రతాల్వార్ కే చేస్తారు. నిగమాంత మహాదేశికుల వారు సుదర్శనం గొప్పతనాన్ని చాటి చెప్పారు. తమిళనాడు, చెంగల్పట్టు జిల్లాలోని తిరుపుల్కుషి గ్రామంలో ఒకానొకప్పుడు ప్రజలు తీవ్ర జ్వరంతో బాధపడుతుంటారు. ఆ సందర్భాన నిగమాత దేశికుల వారు సుదర్శనాన్ని ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తారు. తను రచించిన రమణీయమైన సుదర్శనాష్టకాన్ని పఠిస్తారు. అప్పుడు ఆ గ్రామస్తులు జ్వరపీడ నివృత్తులై ఆరోగ్యవంతులవుతారు. చక్రతాల్వార్లు సర్వకాల సర్వావస్థలయందు కూడా భగవానుని సన్నిధానంలోనే ఉంటారు. పెరుమాళ్లు హిరణ్యాక్షుని సంహరించిన సందర్భంలో చక్రతాల్వార్లు వరహాస్వామివారి కోడల రూపంలో ఉన్నారని విశ్వసించబడుతోంది. హిరణ్యాక్షుని చీల్చిన నరసింహుని 10,000కు ఉండే నఖాల రూపంలో సుదర్శనుడు ఉన్నాడంటారు. పరశురామావతారంలో సుదర్శనం పరశువుగా మారినట్లు చెప్తారు. రామావతారంలో సుదర్శనం ఒక జ్యోతి ఆకారంలో రాముని అంటిపెట్టుకుని ఉండేదట. రాముని విల్లు అంబులుగా సుదర్శనం అవతరించిందని కూడా చెప్తారు.
వామనావతారంలో సైతం సుదర్శనం పెరుమాళ్లకు సహాయంగా ఉందంటారు. దీని ఆధారంగా పెరియాళ్వారు రచించిన ఓ పాసురంలో కమండలం ద్వారా నీరు రాకుండా తేనెటీగ రూపంలో అడ్డువేసుకుని సుదర్శనుడు దర్భరూపంలో ఉండి తొలగించినట్లు చెప్పబడింది. ఒకానొక సందర్భాన శివపార్వతులు కైలాసంలో రత్న సింహాసనాసీనులై ఉంటారు. పార్వతి ఏ మంత్రాన్ని జపిస్తే కార్యసిద్ధి కలుగుతుందని శివుని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమశివుడు పార్వతికి ప్రేమతో సుదర్శన మహామంత్రానికి అంతటి శక్తిని కలిగి ఉందని తెలియజేస్తాడు. సుదర్శనం మహావిష్ణువునకు ఆయుధం కాగా సుదర్శనానికి 16 ఆయుధాలు ఉండటం విశేషం. నిగమాంతదేశికుల వారు సుదర్శనాయుధ స్తోత్రాలను ఆ 16 ఆయుధాలను అభివర్ణించారు. ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల సర్వ భయాలు తొలగిపోతాయని నమ్మకం. సుదర్శనం ధరించే 16 ఆయుధాల వివరాలు. కుడివైపు పైనుంచి వరుసగా చక్ర, పరశు, కుంట, దండ, అంకుశ, అగ్ని, నిస్త్రింశ, శక్తి, కాగా వామహస్తాలలో పైనుంచి క్రమంగా పాంచజన్య, సార్జగ, పాశ, శీర, వజ్ర గద, ముసల, త్రిశూల ఆయుధాలు. శత్రు సంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శనాయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి. గజేంద్ర మోక్షంలో మకర సంహారం, శిశుపాలవధ, జయద్రథ సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం, అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం, పాండ్రక వాసుదేవ సంహారం మొదలైన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది. ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి. తమిళనాడు, ట్రిప్లికేన్, తిరువలిక్కేని, చెన్నైలోని పార్థసారథి స్వామి వారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ సందర్భాన వరదరాజ పెరుమాళ్లు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికి బ్రహ్మోత్సవాల సందర్భాన ప్రదర్శితమవుతుంది. కూరనారాయణ జీయర్ స్వామి వారు ఓ గొప్ప సుదర్శన భక్తుడు. వారు ప్రసిద్ధమైన సుదర్శన శతకాన్ని సంస్కృతంలో రచించారు. శ్రీరంగంలో తిరువాయి మొయిని పాడే ఓ వ్యక్తి ఒకానొకప్పుడు కంఠమాల అనే జబ్బుతో చాలా బాధపడుతుంటాడు. ఆయన సుదర్శనాల్వారును అతడి జబ్బును నయం చేయమని ప్రార్థిస్తారు. ఆ సందర్భాననే కూరనారాయణ స్వామి వారు సుదర్శన శతకాన్ని రచించాడని చెబుతారు. శ్రీనాథ కవి సార్వభౌముడు భీమేశ్వర పురాణంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించారు. నరకాసుర సంహార సందర్భాన నరకుని చేతులు సుదర్శనం బంధిస్తుంది. బాణాసుర వధలో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. తిరువైమూడిలోని 4:1-8 పాసురంలో పెరియాళ్వారు జయద్రథ సంహారంలో సుదర్శన పాత్రను అభివర్ణించారు. కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి. తిరుకోవలూరు, తిరుమహీంద్రపురం, తిరుకురంగల్, కుంభకోణం, కండియార్, శ్రీవిల్లిపుత్తూర్, వానమామలై, ఆళ్వార్ తిరునగరి, తిరుకురువన్నుడి, శ్రీరంగము, వరదరాజ పెరుమాళ్ కోయిల్, కాంచీపురం తిరుమగూర్లలోని దేవస్థానాలలో సుదర్శన సన్నిధులు ఉన్నాయి. చక్రం ప్రగతికి చిహ్నం, ప్రగతికి సాధనం. ప్రపంచం సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు. ఈ విషయాన్ని ఈనాడో మన పూర్వులు గ్రహించారు. వారు తతశ్చక్రమయం సర్వం జగత్ స్థావర గంగమం అని తెలియచేశారు. సర్వ ప్రపంచమంతా చక్రమయమే. అట్టి చక్రం మహావిష్ణు స్వరూపం. ఈ అంశాన్ని కూడా మన పెద్దలు ఇలా తెలిపారు. చక్రాంబోజే సమాసీనం, చక్రాధ్యాయుధ ధారిణం, చక్రరూపం మహా సౌలభ్య చూడామణి స్తోత్రం. సుదర్శన వాగ్మయం చాలా ఉంది. అయితే అది చెల్లాచెదురుగా
నేడున్నా కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు. వారి దగ్గర సుదర్శన వాగ్నమయం లభిస్తుంది. తెలియవచ్చినంతలో సుదర్శన వాగ్నమయాన్ని నామమాత్రంగా ప్రస్తావించుకుందాం. సుదర్శనవాద అనే గ్రంథాన్ని వేదాంతదేశిక విహారసభ, పరకాల మఠం, మైసూరు వారు ప్రచురించారు. చెన్నైలోని అడయార్ లైబ్రరీ 2 గ్రంథలిపిలో సుదర్శన మీమాంస అనే బృహత్ గ్రంథం ఉంది. సుదర్శనోపాసకులైన కూరనారాయణజీయరు స్వామివారు సుదర్శన శతకాన్ని 101 మృత్యువృత్తాలలో సంస్కృతంలో రచించారు. ఈ శతకంలో సుదర్శన జ్వాల 24, నేమి 14, ఆర్ 12, నాభి 11, అక్షం 13, పురుష 26 మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. బీజక్షర సంపుటితమైన ఈ స్తోత్రశతకానికి సంస్కృతాంధ్రాలలో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉభయ వేదాంత సభ వారు శ్రీసుదర్శన శతకాన్ని వెలువరించారు. దానితో పాటు కొన్ని సుదర్శన స్తోత్రాలు కూడా చేర్చారు. వేదాంత దేశికుల వారు కూడా ఒక సుదర్శన శతకం రచించినట్లు తెలుస్తుంది. దానికి కూడా వ్యాఖ్య రచించబడిందట. దానిని ఖగేంద్రాచార్యగారి సంపాదకత్వాన హజారిమల్ సోమాని స్మారక ట్రస్ట్, బొంబాయి వారు 1967 దేవనాగరిలో ప్రచురించినట్లు సమాచారం ఉంది. కుంభకోణంలోని గోపాలవిలాస ప్రెస్లో కూడా భారద్వాజ గోపాలచార్య, శ్రీనివాసగోపాల తాతాహార్య వివరణ వ్యాఖ్యానాలతో వేదాంత దేశికులవారి సుదర్శన శతకం ప్రచురించినట్లు తెలుస్తోంది. సుదర్శనాష్టోత్తర శతనామస్తోత్రాలు 2 లభిస్తున్నాయి. సుదర్శన సహస్రనామ స్తోత్రం, కీర్తిపుంగవస్తవ, సుదర్శన షట్కం, సుదర్శనాష్టకం, సుదర్శన కవచం, షోడశాయుధ స్తోత్రం, అంబరీషకృత సుదర్శన స్తోత్రం, సౌలభ్యచూడామణి స్తోత్రం, చక్రరాజమంగళం, అపరాధస్తవం మొదలైనవి సుదర్శన స్తోత్రవాగ్నమయానికి సంబంధించిన రచనలు. ఇవి కాక ఇంకా ఉన్నాయి. సుదర్శన షడక్షర మంత్రం,